అవుజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ జకాత్. జకాత్ అంటే ఏమిటి? జకాత్ అంటే ఇస్లాంలో ఉన్న ముఖ్యమైన కర్తవ్యం. ఇది ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒకటి. జకాత్ అనేది సంపాదించిన సంపాదనలో ఒక భాగాన్ని పేదలకు ఇవ్వడం. జకాత్ అనే అరబిక్ పదాన్ని శుద్ధి వృద్ధి అంటే మన సంపదను శుద్ధి చేసుకోవడం, పేదలకు ఇవ్వడం అన్నమాట. ఖురాన్లో జకాత్ ఇవ్వాలని ఆజ్ఞ ఉంది. ఇది సంపన్నులు పేదలకు సహాయం చేయడాన్ని విధిగా ఇచ్చే దానం. జకాత్ సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీగా ఇవ్వాలి. మీ దగ్గర నిసాబ్ అనే కనీస పరిమితి అంటే ఎక్కువ సంపద ఉంటే తప్పనిసరిగా ఇవ్వాలి. సాధారణంగా మొత్తం సంపదలో 2.5% ఇవ్వాలి. జకాత్ ఎవరికి ఇవ్వాలి అంటే పేదలకు ఇవ్వాలి, అవసరంలో ఉన్న వారికి ఇవ్వాలి, అప్పులలో ఉన్న వారికి ఇవ్వాలి, ముసాఫిర్ అంటే ప్రయాణంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇవ్వాలి, జకాత్ సేకరించే వ్యక్తులకు ఇవ్వచ్చు. జకాత్కి సదకాకి మధ్య తేడా. జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి, సదకా మనకు ఇష్టమైన ఇవ్వచ్చు, లేకపోయినా లేదు. జకాత్ 2.5% ఖచ్చితంగా తీయాలి, సదకా ఎంతైనా ఇవ్వచ్చు. జకాత్ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా ఇవ్వాలి, సదకా ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఏ ఏ వస్తువులపైన జకాత్ తీయాలి అంటే బంగారం, వెండి, నగదు. బంగారం కనీస పరిమితి 87.48 గ్రాములు ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే మొత్తం విలువపై 2.5 జకాత్ ఇవ్వాలి. అంటే ₹1,00,000కి 2,500. వెండి 612.36 గ్రాములు, దానికంటే ఎక్కువ ఉంటే 2.5% ఇవ్వాలి. నగదు చేతిలో ఉన్న డబ్బు, బ్యాంకులో ఉన్న డబ్బు, ఆన్లైన్ వాలెట్ డబ్బు. 1 సంవత్సరం పాటు నిసాబ్ అంటే ఎక్కువ ఉంటే 2.5% తీయాలి. ఇక వ్యాపార వస్తువులు, అమ్మకానికి ఉంచిన వస్తువులు, ఫాస్టాగ్, వ్యాపార లాభం, మొత్తం మార్కెట్ విలువపై 2.5% జకాత్ తీయాలి. ఇంకా షేర్లు, ఇన్వెస్ట్మెంట్లు, అమ్మకానికి పెట్టిన షేర్లు, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్, వాటిపై 2.5% జకాత్ తీయాలి. ఇక వ్యవసాయ పంటలు, గోధుమ, బియ్యం, ఇతర పంటలు. వర్షపు నీటితో అయితే 10%, కృత్రిమ నీటితో అయితే 5%. ఇక పశువులు, ఒంటెలు, ఆవులు, మేకలు. నిర్దిష్ట సంఖ్య చేరితే అంటే ఎక్కువ పశు సంపద ఉంటే జకాత్ ఉంటుంది. జకాత్ ఏ వస్తువులపై ఉండదు అంటే మన ఇంట్లో వాడే వాహనము, వ్యక్తిగత దుస్తులు, ఇంటి ఫర్నిచర్, వీటిపైన జకాత్ ఉండదు. ఖురాన్ షరీఫ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకాత్ ఇవ్వమని ఆజ్ఞ ఇస్తున్నారు. సూరా అల్ బఖరా ఆయత్ నెంబర్ 43. నమాజును స్థాపించండి మరియు జకాత్ని ఇవ్వండి. జకాత్ ఒక ఫర్జ్ అని మనకు స్పష్టమవుతుంది ఇన్షా అల్లాహ్. జకాత్ తీసి అల్లాహ్ దృష్టిలో గొప్ప స్థానాన్ని